హలో అండి, వెల్కమ్ టు ఉదయదేవ్ ప్రాపర్టీస్. మనం ఈ వీడియోలో ఒక 115 స్క్వేర్ యార్డ్స్లో G+1 హౌస్ని చూడబోతున్నామండి. నార్త్ ఫేసింగ్ హౌస్. కింద 2 BHK ఉంటుంది గ్రౌండ్ ఫ్లోర్లో, అండ్ ఫస్ట్ ఫ్లోర్లో కూడా 2 BHK ఉంటుందండి. అండ్ ఫ్రంట్ రోడ్ వచ్చేసి 40 ఫీట్ రోడ్. ఇది మనకి 40 ఫీట్ రోడ్ ఫేసింగ్ హౌస్ అండి. ఓకే, అండ్ మెయిన్ రోడ్కి కూడా వాకబుల్ డిస్టెన్స్లో ఉంటుంది. ఇది హౌస్ వచ్చేసి మేడిపల్లి పర్వతపూర్ దగ్గరలో ఉంటుందండి ఈ హౌస్. అండ్ చాలా పీస్ఫుల్ లొకేషన్లో ఉంటుంది. మెయిన్గా ఈ హౌస్ వచ్చేసి ఎలా ఉంటుందంటే, ఒక పీస్ఫుల్ విసినిటీలో, ఒక ప్రశాంతమైన వాతావరణంలో ఈ హౌస్ ఉంటుందండి. ఎట్ ద సేమ్ టైం వితిన్ 2 and 3 కిలోమీటర్స్ రేడియస్లో ప్రతిదీ అవైలబుల్ ఉండేలాగా ఉంటుంది. అంటే మన స్కూల్స్ కానివ్వండి, చాలా మంచి ఇంటర్నేషనల్ స్కూల్స్ దగ్గరలో ఉన్నాయి, అండ్ ఇంజనీరింగ్ కాలేజెస్ దగ్గరలో ఉన్నాయి, జూనియర్ కాలేజెస్ దగ్గరలో ఉన్నాయి వితిన్ 2-3 కిలోమీటర్స్ రేడియస్లో. అండ్ మనకు ఉప్పల్ మెట్రో స్టేషన్ వితిన్ 7 కిలోమీటర్స్ డిస్టెన్స్లో వస్తుందండి. అలాగే మనకి వరంగల్ హైవే అయితే 2.5 కిలోమీటర్స్ డిస్టెన్స్లో వస్తుంది. అట్ ద సేమ్ టైం చూడండి, పక్కనే హౌసెస్ కూడా ఉన్నాయి. చాలా ప్రశాంతమైన వాతావరణంలో ఉంటుంది హౌస్. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా, ఆ వేప చెట్టు దగ్గరలో ఉన్నది డబుల్ రోడ్ అండి, 100 ఫీట్ రోడ్ అది. అక్కడే మనకి బస్ స్టాండ్ ఉంటుంది. దాని పక్కన ఒక HMDA వెంచర్ ఉంటుంది. విల్లా హౌసెస్ ఉన్నాయి, ఆల్రెడీ విల్లాస్ ఉన్నాయి అక్కడ. అరౌండ్ ఒక 100 పైన విల్లాస్ ఉంటాయి అక్కడ, ఆల్రెడీ అందులో ఉంటున్నారు. ఓకే, అండ్ ఇక్కడ ఒక బస్ స్టాప్ కూడా ఉంటుంది. అండ్ సేమ్ మంచి కనెక్టివిటీ, మంచి యాక్సెస్ ఉంటుంది. ఇక్కడ నుంచి ORR అనేది అరౌండ్ ఒక 7 కిలోమీటర్స్లో ఉంటుంది. అండ్ పీస్ఫుల్గా ఉంటుంది. ఎవరైనా సరే ఒక పీస్ఫుల్ వాతావరణంలో, ఒక ప్రశాంతమైన వాతావరణంలో హౌస్ కావాలి, ఎట్ ద సేమ్ టైం అన్నిటికీ యాక్సెసబుల్గా ఉండాలి అనుకుంటే, అలాంటి వాళ్ళకి హౌస్ అనేది బెస్ట్ ఆప్షన్ అండి. అండ్ రోడ్ ఫేస్ కూడా మనకి 28.5-29 వరకు ఉంటుంది. అండ్ డెప్త్ 36 ఉండడం వల్ల హౌస్ యొక్క డిజైన్ కానీ, హౌస్ యొక్క స్ట్రక్చర్ అండ్ లుక్ కూడా చాలా బాగా కనబడతాయి. ఓకే, మనం లోపలికి వెళ్ళి చూద్దాము ఎలా ఉంటుంది అనేది. మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకంటే ఇలాంటి మంచి మంచి వీడియోస్ నేను ఇంకా తీసుకురాగలుగుతాను. లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఓకే, ఎవరైనా హౌసెస్ కోసం చూస్తున్నట్లయితే వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి. ఇది పార్కింగ్ ఏరియా అండి, చాలా పెద్ద కార్ కూడా పడుతుంది. అండ్ ఫ్లోరింగ్ మొత్తం తాండూర్ బండలు యూజ్ చేశారు. అండ్ ఇక్కడ గ్రౌండ్ ఫ్లోర్ యొక్క మెయిన్ ఎంట్రన్స్ మొత్తం టేక్వుడ్ డోర్ అండ్ టేక్వుడ్ ఫ్రేమ్. మనకి చుట్టూ వాల్ టైల్ చేశారు. మెయిన్ డోర్ పక్కనే కాకుండా ఇక్కడ మనకి పిల్లర్ కూడా వాల్ టైల్ చేశారండి. అండ్ ఫాల్ సీలింగ్ బ్యూటిఫుల్గా ఉంటుంది. ఫాల్ సీలింగ్ ఇలా వచ్చేస్తే పక్కన మనకి ఇక్కడ బోర్ పాయింట్ ఉంది. అండ్ ఇక్కడ మనం 2 ట్యాప్స్ కూడా కనెక్ట్ చేసుకోవచ్చు. అండ్ అక్కడ మనకు వాటర్ సంప్ ఉంది. సెట్ బ్యాక్స్ చాలా మంచిగా ఇచ్చారు. హౌస్ చుట్టూ సెట్ బ్యాక్ ఇచ్చారు. ఈస్ట్ సైడ్ కొంచెం ఎక్కువ ఉంటుంది, బ్యాక్ సైడ్ కొంచెం తక్కువ ఉంటుంది, సౌత్కి అండ్ వెస్ట్కి కొంచెం ఉంటుంది. ఒక మనిషి అయితే ఇలా చుట్టూ తిరిగి రావచ్చు. ఓకే, అండ్ లోపలికి వెళ్దాం. ఇది హాల్. ఫ్లోరింగ్ చూడండి, మొత్తం గ్రానైట్ వేశారు. అక్కడ టీవీ యూనిట్ వస్తుంది. అండ్ ఫాల్ సీలింగ్, బ్యూటిఫుల్ ఫాల్ సీలింగ్. లోపల మనకు లైట్స్ వస్తాయి. అండ్ ఇక్కడ వెంటిలేషన్ కోసం విండోస్. అండ్ ఈస్ట్ సైడ్కి మనకి డోర్ వచ్చింది వాస్తు ప్రకారంగా. ఓకే, మనం ఇలా లోపలికి వెళ్తే ఇది కిచెన్. కిచెన్ చూడండి, మనకి బ్లాక్ కలర్ గ్రానైట్ ఇచ్చారు మనకి ప్లాట్ఫామ్ అంతా. అట్ ద సేమ్ టైం స్టెయిన్లెస్ స్టీల్ సింక్. కిచెన్ టైల్స్ చూడండి చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి. అండ్ షెల్ఫ్స్ ఉన్నాయి, సబ్జాలు ఉన్నాయి స్టోరేజ్ స్పేస్ కోసం. ఫ్లోరింగ్ గ్రానైట్ ఫ్లోరింగ్, వెంటిలేషన్ కోసం విండోస్ అండ్ ఎగ్జాస్ట్ హోల్. ఓకే, చిన్న అయినా కానీ ప్రతిదీ ఉందండి, బాగుంది, మరీ కంజెస్టెడ్గా ఏం లేదు. అండ్ ఇలా వచ్చేస్తే మనకి ఇక్కడ 2 బెడ్రూమ్స్ వస్తాయి. ఓకే, ఇది మనకి కామన్ వాష్రూమ్ అని, అది ఇండియన్ టైప్ వస్తుంది. WPC డోర్. అండ్ కింద హ్యాండిల్స్కి టైల్స్ వేశారు. వాల్ టైల్స్ కూడా ఉన్నాయి 6 ఫీట్ హైట్ వరకు. గీజర్ పాయింట్, షవర్ పాయింట్ ఉంది, ట్యాప్స్ కనెక్షన్, ఇండియన్ టైప్. ఓకే, అండ్ ఇలా వచ్చేస్తే ఇది మాస్టర్ బెడ్రూమ్. షెల్ఫ్స్ ఉన్నాయి. అండ్ మాస్టర్ బెడ్రూమ్లో ఫాల్ సీలింగ్ చూడండి. అండ్ అక్కడ వెంటిలేషన్ కోసం విండోస్. అండ్ ఇలా వచ్చేస్తుంది మనకి అటాచ్డ్ వాష్రూమ్. ఓకే, అండ్ డిజైన్ చూడండి, ఫ్లష్ షెడెడ్ డోర్ విత్ ఎక్సలెంట్ డిజైన్, చాలా బాగుంది. మనం అటాచ్డ్ వాష్రూమ్ కనుక చూసుకుంటే ఇది మనకి వెస్టర్న్ టైప్ వస్తుందండి. సో ఇక్కడ వెస్టర్న్ టైప్, కింద హ్యాండిల్స్కి టైల్స్, ఇక్కడ ట్యాప్స్ కనెక్షన్, 6 ఫీట్ హైట్ వరకు వాల్ టైల్స్ చేశారు. గీజర్ పాయింట్, షవర్ పాయింట్, ఇక్కడ వెంటిలేటర్ కూడా ఉంది. ఓకే, అండ్ WPC డోర్ అండి, వాటర్ ప్రూఫ్. నెక్స్ట్ ఇలా మాస్టర్ బెడ్రూమ్కి ఎదురుగానే చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఉంటుంది. చిల్డ్రన్స్ బెడ్రూమ్ కూడా చూడండి, మనకి ఇక్కడ డోర్ చూడండి, ఫ్లష్ షెడెడ్ డోర్, మంచిగా ఫ్లవర్ డిజైన్ తోటి వచ్చింది. అండ్ అట్ ద సేమ్ టైం ఇక్కడ మనకి వెంటిలేషన్ కోసం విండోస్ ఉన్నాయి. అండ్ బ్యూటిఫుల్ ఫాల్ సేల్ డిజైన్ విత్ పెయింట్, చాలా బాగుంది కదా.
ఇలాంటి డిజైన్ ఫస్ట్ టైం నేను చూడటం, బాగుంది. అట్ ద సేమ్ టైం మనకి ఇక్కడ చూడండి లో రూఫ్ ఇచ్చారు స్టోరేజ్ స్పేస్ కోసం, అండ్ చాలా షెల్ఫ్స్ ఇచ్చారు. రూమ్ కూడా మంచిగా ఉంది, మరీ కంజెస్టెడ్ ఏం లేదు, స్పేషియస్ ఉందండి. ఓకే, ఒక 5x6 బెడ్ వేసినా కానీ మనకి వెళ్ళొచ్చు, మంచిగా కంఫర్టబుల్గానే ఉంటుంది. ఇదండి గ్రౌండ్ ఫ్లోర్లో. నెక్స్ట్ మనం ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళి చూద్దాం హౌస్ ఎలా ఉంటుంది అనేది. ఫస్ట్ ఫ్లోర్ గ్రౌండ్ ఫ్లోర్ కన్నా చాలా స్పేషియస్ వస్తుంది, తెలిసిన విషయమే. బట్ లుక్ ఎంత బాగుంది అనేది మనం చూడాలి. చూడండి, మనకి స్టెప్స్ చూడండి 3.5 feet వరకు వైడ్గా ఉన్నాయి, అండ్ స్టెయిన్లెస్ స్టీల్ రైలింగ్ తోటి గ్రానైట్ స్టెప్స్. అండ్ మనకి స్టెప్స్ కింద కూడా యూటిలిటీ ఏరియా అని ఒక వాష్రూమ్ ఇచ్చారు. మనం పైకి వెళ్దాం. మీరు హౌస్ కొనడానికి చూస్తున్నా లేదా కన్స్ట్రక్షన్ కోసం అయినా సరే చూస్తున్నట్లయితే ఈ వీడియోని మొత్తం చూడండి టిల్ ద ఎండ్ వరకు. నేను ప్లాన్ చూపిస్తాను, మొత్తం ఎలా ఉందో చూపిస్తాను, అండ్ ప్రైస్ డీటెయిల్స్ కూడా అన్నీ చెప్తాను. సో ఇది ఫస్ట్ ఫ్లోర్లో సిట్అవుట్ ఏరియా, చాలా స్పేసియస్గా వచ్చింది సిట్అవుట్ ఏరియా కూడా, అండ్ ఫాల్ సీలింగ్ సిట్అవుట్ ఏరియాలో. ఇలా వచ్చేస్తే మనకి ఇక్కడ సెట్ బ్యాక్ ఇచ్చారు ఈస్ట్ సైడ్, అక్కడ యూటిలిటీ ఏరియా. సో ఇది మెయిన్ డోర్, టేక్వుడ్ డోర్ అండి, టేక్వుడ్ ఫ్రేమ్స్, అండ్ చుట్టూ టైల్స్తో వాల్ డిజైన్ ఇచ్చారు మనకి. ఓకే, మనం లోపలికి వెళ్దాం. సో ఇది హాల్లో ఫాల్ సీలింగ్ డిజైన్, అండ్ అక్కడ టీవీ యూనిట్, అండ్ వెంటిలేషన్ కోసం విండో, ఈస్ట్ సైడ్కి డోర్. హాల్ కూడా చాలా స్పేషియస్గా వచ్చింది, చాలా బాగుంది. ఫ్లోరింగ్ మొత్తం గ్రానైట్ యూజ్ చేశారు, డిఫరెంట్ స్టైల్లో ఉంది డిజైన్ గ్రానైట్ది, అండ్ బార్డర్ మొత్తం బ్లాక్ కలర్ బార్డర్ వచ్చింది. ఓకే, సో ఇలా ఎంటర్ అవుతాయి మనం. ఇక్కడ మనకి పూజ గది, సో అండ్ అక్కడ టైల్స్, కింద చూడండి గ్రానైట్, ఫ్లోరింగ్ మొత్తం స్టెప్స్ ఇచ్చారు పూజ గదిలో. ఇక్కడ వచ్చేస్తే మనకి ఇది కిచెన్, ఫ్లోరింగ్ మొత్తం గ్రానైట్ ఫ్లోరింగ్, అండ్ ప్లాట్ఫామ్ మొత్తం చూడండి బ్లాక్ కలర్ గ్రానైట్, జెట్ బ్లాక్ గ్రానైట్తో ప్లాట్ఫామ్ వచ్చింది. స్టెయిన్లెస్ స్టీల్ సింక్, 4 feet హైట్ వరకు టైల్స్, కిచెన్ టైల్స్ చేశారు, వెంటిలేషన్ కోసం విండోస్. ఇక్కడ సబ్జర్లు ఉన్నాయి, ఎగ్జాస్ట్ హోల్, అండ్ ఇక్కడ షెల్ఫ్స్ ఉన్నాయి. పైన మనకి లో రూఫ్ వచ్చింది. ఓకే, ఇలా వచ్చేస్తే మనకి ఇక్కడ 2 bedrooms వస్తాయి. ఇలా ఈ ప్యాసేజ్ నుంచి వెళ్ళాక మనకి ఇక్కడ కామన్ వాష్రూమ్ ఉంటుంది. ఇది సేమ్ ఇండియన్ టైప్ ఇచ్చారండి. కింద యాంటీస్కిన్ టైల్స్, ఇది ఇండియన్ టైప్, అండ్ 6 feet హైట్ వరకు టైల్స్, గీజర్ పాయింట్, షవర్, ట్యాప్స్ కనెక్షన్ అన్నీ ఉన్నాయి, అండ్ WPC డోర్, వాటర్ ప్రూఫ్. సో ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్. చూడండి ఇక్కడ షెల్ఫ్స్ ఇచ్చారు, ఫాల్ సీలింగ్ ఉంది, ఎక్సలెంట్ డిజైన్, చాలా బాగుంది ఫాల్ సీలింగ్, అండ్ మనకి వెంటిలేషన్ కోసం విండోస్. ఇలా వచ్చేస్తే మనకి ఇక్కడ చూడండి ఫ్లష్ షట్టర్ డోర్ డిజైన్ చాలా బాగుంది, అండ్ అటాచ్డ్ వాష్రూమ్. ఈ వాష్రూమ్ వచ్చేసి మనకి వెస్టర్న్ టైప్ వస్తుందండి. కింద యాంటీస్కిన్ టైల్స్, ఇక్కడ వెస్టర్న్ టైప్ వస్తుంది. అక్కడ గీజర్ పాయింట్ అండ్ షవర్ పాయింట్, ట్యాప్స్ కనెక్షన్. ఓకే, అండ్ ఇలా వచ్చేస్తే మనకి ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్ చాలా స్పేషియస్ వచ్చిందండి. ఇందుకో కింద దానికన్నా మాకు పైన కొంచెం స్పేషియస్ అనిపిస్తుంది. అండ్ ఇక్కడ ఫాల్ సీలింగ్ ఉంది చూడండి, ఎక్సలెంట్ ఫాల్ సీలింగ్, డిజైన్ బాగుంది, వెంటిలేషన్ కోసం విండోస్, అండ్ ఇక్కడ షెల్ఫ్స్ ఉన్నాయి, అక్కడ లో రూఫ్. సో ఇలా ఉంటుందండి చిల్డ్రన్స్ బెడ్రూమ్ది డోర్ చూడండి, చాలా బాగుంది. సో ఇది ఫస్ట్ ఫ్లోర్, చాలా స్పేషియస్గా 2 BHK డిజైన్ చేశారు, చాలా బాగుంది. అండ్ మెయిన్ డోర్స్ కూడా చాలా బాగున్నాయి ఈ సైడ్గా, అండ్ కంప్లీట్గా ప్రతిదీ వాస్తు ప్రకారంగా తీసుకున్నారు. ఓకే, ఇది ఫస్ట్ ఫ్లోర్. నెక్స్ట్ మనం పైకి వెళ్ళి చూద్దాం ఎలా ఉంటుంది చుట్టుపక్కల అనేది మనకు ఐడియా వస్తుంది. సో ఇది టెర్రస్ అండి. సో చెప్పాను కదా 29/36 అరౌండ్ ఉంటుంది, 115 square yards. ఓకే, ఇక్కడ మనకి 2 వాటర్ ట్యాంక్స్ వస్తాయి. ఇక్కడ నుంచి చూడండి కనెక్షన్ వచ్చేసే పైకి, ప్లంబింగ్ వర్క్ కూడా కంప్లీట్ అయిపోయింది. హౌస్ బుకింగ్ అయితే వాటర్ ట్యాంక్ వస్తుంది. మనకు నైరుతిలో కొంచెం బరువు ఉండడానికి పిల్లర్ కొంచెం హైట్ లేపారు. ప్రతిదీ వాస్తు ప్రకారమే ఉంటుందండి. అండ్ ఇక్కడ మీకు చెప్పాను కదా అవే విల్లాస్. అండ్ చూడండి వెహికల్స్ వెళ్తున్నాయి కదా, ఇదే మెయిన్ రోడ్ అండి.
ఇక్కడ వెహికల్స్ వెళ్తున్నాయి చూడండి. ఇది మెయిన్ రోడ్డు. మనకి మెయిన్ రోడ్ జస్ట్ వాకబుల్ డిస్టెన్స్లో ఉంటుంది. అండ్ ఇది కూడా 40 ఫీట్ రోడ్డు. ఇది 40 ఫీట్ రోడ్డే. హౌస్ ముందుంది కూడా 40 ఫీట్ రోడ్డే. ఆల్రెడీ ఇక్కడ హౌసెస్ ఉన్నాయి. అండ్ చెట్లు మాత్రం చాలా బాగున్నాయి. మీకు కనబడతలేవు హౌసెస్ అన్నీ. ఎక్కడ ఉన్నాయి చూడండి, అక్కడ కూడా హౌసెస్ ఉన్నాయి. ఓకే, ఇక్కడ హౌసెస్, ఇలా ఫ్రంట్లో హౌసెస్ ఉన్నాయి. చాలా ప్రశాంతమైన వాతావరణంలో ఉందండి ఈ హౌసెస్ మొత్తం. ఓకే, అండ్ ఓఆర్ఆర్ అనేది చాలా దగ్గరలో ఉంటుంది. ఇక్కడ నుంచి ఓఆర్ఆర్ వెళ్ళిపోవచ్చు. ఇలా వెళ్ళిపోతే మనము ఉప్పల్కి వెళ్తామండి. పిజేది కూడా ఖమ్మం దగ్గర టచ్ అవుతాం. అండ్ ఇక్కడ నుంచి ఇలా వెళ్తే మనం వరంగల్ హైవేకి వెళ్ళిపోతాం. అండ్ ఇటు నుంచి కూడా మనకు విజయవాడ హైవే అరౌండ్ 10 to 12 కిలోమీటర్స్ ఉంటుందండి. అండ్ మంచి మంచి కాలేజెస్ అన్నీ చాలా దగ్గరలో ఉన్నాయి. సో ఇలా ఒక పీస్ఫుల్ లొకేషన్లో మంచి ప్రైస్లో, ఇంకది హౌస్ యొక్క ప్రైస్ వచ్చేసి 98 lakhs అండి. నెగోషియబుల్ ఉంటుంది. సో ఈ ప్రైస్ రేంజ్లో ఎవరైనా సరే ఇలాంటి ఒక మంచి వాతావరణంలో హౌస్ తీసుకోవాలి, ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా అని అనుకుంటే స్క్రీన్ మీద అనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీలో ఎవరైనా సరే ప్రాపర్టీస్ కోసం చూస్తున్నట్లయితే వాళ్ళకి వీడియోని షేర్ చేయండి. రియలీ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మంచి మంచి వీడియోస్ నేను తీసుకొస్తాను. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్. బై, టేక్ కేర్.